తెలంగాణ రాష్ట్ర సేన కల్వకుంట్ల కవిత పెట్టిన పార్టీ ఈ పార్టీ. గత 4 రోజుల క్రితము తను ఈ పార్టీని పెడుతున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీని మీ ముందుకు తీసుకొనొస్తాను, ప్రజల కోసం కొట్లాడతాను, ఒక అమ్మగా మీకు సేవ చేస్తాను, అలాంటి అవకాశం నాకు కల్పించండి అంటూ ఇటు కల్వకుంట్ల కవిత పార్టీ యొక్క సిద్ధాంతాలను, పార్టీ యొక్క ఎజెండాను ప్రజలకి అర్థమయ్యే విధంగా ఒక సభ లాంటి ఒక కన్వెన్షన్ హాల్లో ఒక సభలాగా నిర్వహించుకొని తన అన్ని అంశాలు కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ రాబోతా ఉంది. ప్రాంతీయ పార్టీతోని కొంత ముందుకెళ్తా ఉంది. తెలంగాణలో కూడా మరియు రాజకీయం సరికొత్త దిశగా వెళ్ళే అవకాశాలు కనబడతా ఉంది కూడా అందరూ ఊహించారు. కానీ కల్వకుంట్ల కవితకి ఎదురుగాలు అయితే వీస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మనం ముఖ్యంగా టీఆర్ఎస్ అనగానే బీఆర్ఎస్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. బీఆర్ఎస్ వాళ్ళే లీగల్ సెల్ దగ్గరికి వెళ్తారు, లీగల్ సంబంధించిన అంశాలను తెరపైకి తీసుకొని వస్తారు. కవితకి టీఆర్ఎస్ అనే పేరు రాకుండా చేస్తారని కూడా మనం చాలాసార్లు ఆశించాం. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఎటువంటి స్పందన ఇవన్నీ నేపథ్యం కనబడతా ఉంది. అటు అధినేత కూడా కేసీఆర్ ఎవరు కూడా మాట్లాడకండి, కవిత యొక్క పార్టీ తన యొక్క విధానాలు, తనకు ఒక స్వేచ్ఛ ఉంది, తను ఏమన్నా చేసుకొని అంటూ అటు అధినేత కేసీఆర్ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ లీడర్లు కూడా గడుపో అక్కడక్కడ రెస్పాండ్ అవుతూ ఉన్నారు. వాళ్ళు కూడా చిన్న చిన్న నాయకులే, పెద్దవాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఆమె కార్యాచరణను సజావుగా జరుగుతున్న నేపథ్యం కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అని అంటే టీఆర్ఎస్ పార్టీ అని అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏమో అప్పుడు ఉండేది, తెలంగాణ రాజ్య సమితి అని బాలరంగం అనే వ్యక్తి, తుపాకుల బాలరంగం అనే వ్యక్తి ఆ పార్టీని 2023లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. అయితే ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న అంశంలో తనకి టీఆర్ఎస్ అనే ఆ పదాన్ని ఇవ్వాలి, కల్వకుంట్ల కవితకి ఇవ్వద్దు, తాను పార్టీ స్థాపిస్తానని ఈ పేరును తీసుకొని వస్తుందని ఆ పదానికి ఏదైతే టీఆర్ఎస్ అనే పదానికి అవమానం చేస్తూ ఉంది కవిత అన్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘానికి తను లేఖలో పేర్కొన్నట్టు కూడా కనబడతా ఉంది. తను పార్టీ స్థాపించింది, ఆ పార్టీ పేరు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనగా ఉంది. ఆమె కంటే ముందుగానే నేను పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, తెలంగాణ రాజ్య సమితి అని నేను 2023లోనే మరి నేను పార్టీ స్థాపించాను కాబట్టి ఆ టీఆర్ఎస్ అనే పదం నాకే ఇవ్వాలి అని అంటూ బాలరంగం అనే వ్యక్తి మరి ఎన్నికల కమిటీకి అయితే ఫిర్యాదు చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఈ ఫిర్యాదు ఎవరు ఊహించలేదు. బీఆర్ఎస్ నేతల నుండి కూడా ఇలాంటి ఫిర్యాదు ఉంటుందని కూడా చాలామంది ఆశించారు. కానీ బీఆర్ఎస్ నేతల నుండి కాకుండా తెలంగాణ రాజ్య సమితి పార్టీ అధ్యక్షులైన తుపాకుల బాలరంగం అనే వ్యక్తి మరి కవిత పైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఈసీకి అయితే ఫిర్యాదు చేసినట్టు కూడా కనబడతా ఉంది. తనకి ఆ పార్టీ పేరును ఇవ్వద్దు, తనకు ఆ పార్టీ పేరు ఇవ్వడం వల్ల నా పార్టీకి భంగం కలుగుతూ ఉంది, నేను ఆల్రెడీ పార్టీని స్థాపించుకున్నాను, నా యొక్క ఎజెండాతో ముందుకెళ్తా ఉన్నాను, తెలంగాణ రాజ్య సమితి పార్టీతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను కాబట్టి ఆమె తెలంగాణ రాష్ట్ర సేన అంటుంది కాబట్టి ఆమెకి వేరే ట్యాగ్లైన్ వచ్చే విధంగా, ఆమెకు వేరే ఏమన్నా పేర్లు ఖరారు చేసుకునే విధంగా మీరు ఆమెకు నోటీసులు పంపించండి అంటూ ఎన్నికల అధికారులని కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి దీనిపైన ఇప్పటికే ఎన్నికల కమిటీ కూడా ఎటువంటి రెస్పాండ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే నిన్ననే పోయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎన్నికల కమిటీకి కూడా ఈ ఫిర్యాదు నిన్ననే వెళ్ళినట్టు కూడా కనబడతా ఉంది. కేంద్ర ఎన్నికల కమిటీ దగ్గర ఈ వివాదం అయితే అక్కడికి వెళ్ళినట్టు కూడా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకే ముందు అవకాశం ఉండే నేపథ్యం కనబడుతూ ఉంది. ఈ పరిస్థితులలో మరి కవితకి టీఆర్ఎస్ అనే పేరు ఏదైతే ఉందో ఆ పేరు వచ్చే అవకాశం లేదని నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన లీడర్లు కూడా ఇటు లీగల్గా ప్రొసీడ్ అవుదామనే అంశం పైన చాలా రోజుల నుండి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ అటు అధినేత చెప్పిన విధంగా చేయాలి కాబట్టి ఎటువంటి అవకాశం లేక బీఆర్ఎస్ వాళ్ళు సైలెంట్ అయినా కానీ తెలంగాణ రాజ్య సమితి అని అంటే వాళ్ళకు కూడా టీఆర్ఎస్ అని వస్తాయి, తెలంగాణ రాజ్య సమితి అక్కడ కూడా టీఆర్ఎస్ వస్తుంది కాబట్టి 2023లోనే తను స్థాపించడం జరిగింది. తన యొక్క జెండా తన యొక్క చిన్న పార్టీగా తను వస్తూ ఉన్నాడు కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మరి కవితకి ఒక చాలా ఎదురుగాలని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కవిత గారు కూడా అనేకసార్లు చెప్పడం అనేది జరిగింది, నేను లీగల్గా అనేక అంశాలని ముందుగానే చూసుకున్న తర్వాతనే నేను ఈ పార్టీ పేరును ఖరారించిన అని కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ముందుగానే టీఆర్ఎస్ ఏ అని కూడా పెట్టడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్ర సేన
అసోసియేషన్ అని కూడా ఆ ట్యాగ్ లైన్ తీసుకొని రావడం అయితే జరిగింది. ఆమె ఇప్పటికి కూడా అదే చెప్తుంది, ఏ అనేది సైలెంట్ లెటర్ కాబట్టి ఆ ఏ అనేది మేము పెట్టుకోలేదు, టీఆర్ఎస్ వచ్చే విధంగానే ఉంటుంది, వాళ్ళ టీఆర్ఎస్ కావచ్చు, మాది కూడా టీఆర్ఎస్గానే ఉంటుందని కూడా బలంగా కవిత గారు కూడా వినిపించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ ఈ వివాదం అనేది కూడా కేంద్ర ఎన్నికల కమిటీ దగ్గరికి ఆ కమిటీ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళ యొక్క నిర్ణయం ఎలా ఉంటుంది, మరి లీగల్ పరంగా వాళ్ళు ఏం ఆలోచిస్తారని కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక చర్యలు తీసుకుంటే మాత్రం మరి కవితకి పార్టీ స్థాపించిన 4 రోజులకే ఏదైతే ఆమె అనుకున్న లక్ష్యాన్ని చేరక ముందే మరి పార్టీని క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే విధంగా ఇటు నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. చాలామంది కూడా ఏం లేదు, చిన్న ట్యాగ్లను ఏదైనా చేంజ్ చేసుకొని ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా చాలామంది అయితే చెప్తూ ఉన్నారు. మరి చూడాలి ఎన్నికల కమిటీ ఎటువంటి నిర్ణయం ఇస్తుంది, దానిపైన మరి అధ్యక్షురాలైన రావు కవిత గారు ఎలా స్పందిస్తారనే కూడా చూడాల్సిన నేపథ్యం కనబడుతూ ఉంది.